3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. ప్రభు మాటను చూసినట్టే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఒక శబ్దము అంటే అర్థం ఏంటి? ఒక వినికిడి, అంతేనా? ఒక వినికిడి కానీ శబ్దం అంటే ఒక పెద్ద మోత అంటే సౌండ్ లాంటిది. స్వరము, ఒక మాటలో చెప్పాలంటే ఏముంది? ఒక శబ్దం మేఘంలో నుండి అంటే ఒక స్వరం వస్తుంది. మొదట చూడండి, యేసు ప్రభు వారితో పాటు కొండెక్కిన శిష్యుల యొక్క జీవితంలో కానీ వారి యొక్క కొండెక్కిన తర్వాత వారి అనుభవాలు చూడగా, మొదటిగా మేఘమోటి వచ్చి వారిని కమ్మింది. 2, ఈయన నా ప్రియకుమారుడు అన్న స్వరం వినపడింది. 3, ఈయన మాట వినుడి అనుంది. 4, ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టింది. ఏమొచ్చిందండి? ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టింది. మేఘంలో నుండి శబ్దం ఎందుకు వచ్చింది? సరే, అది నా ప్రియకుమారుడు అనో స్వరము వస్తుంది. ఆ యొక్క స్వరముతో కూడిన సౌండ్ ఎందుకు వస్తుంది? మనుషుల జీవితాల్ని కదిలింప చేయడానికి. పేతురు, యాకోబు, యోహానుల యొక్క జీవితాల్ని ప్రభు కొరకై మార్చబడటం కొరకు, ప్రభు కొరకై నిలబడటం కొరకు. ఇది ఆ శబ్దం వినటం ద్వారా పేతురు, యోహానుల యొక్క జీవితాల్లో ఇప్పుడు ఎలా ఉండా, తప్పిపోయినప్పటికీ కొంతకాలం తర్వాత స్థిరత్వం కలిగిన వారు ఉన్నారు. ఈ శబ్దాన్ని బట్టి వారి జీవితాల్లో ఎన్నో మేలులు కలుగుతూ వచ్చినాయి. వారి జీవితాల్లో ఎన్నో మేలులు కలుగుతూ వచ్చినాయి. ఈ శబ్దం అన్నది ప్రాముఖ్యత. యేసు ప్రభువారు అంటాడు ఒకానొక సందర్భంలో పేతురుతో కానీ వాళ్ళతో శిష్యులతో అంటారు, అయ్యా మీ గురించి చాలామంది చాలా చెప్పుకుంటున్నారంటే, సరే పేతురు, సరేనయ్యా, వాళ్ళందరూ నా గురించి అనేకమంది చెప్పుకుంటున్నారు, మీరైతే నేను ఏమనుకుంటున్నారు, నేను ఏమై ఉన్నానని మీరు అనుకుంటున్నారంటే, నీవు సత్పురుషుడవు. అంటే దేవుడు ఒక్కడు తప్ప మరొకడు లేడు. కాబట్టి దేవుని కుమారునిగా ఎంచబడుతూ వస్తున్నాడు, మెస్సయ్యగా, రక్షకుడిగా ఎంచబడుతూ వస్తున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ శబ్దంని గమనించారు వాళ్ళు, ఆ శబ్దంని తెలుసుకోగలిగారు. చివరికి తప్పిపోయిన ప్రభు ద్వారా సరిచేయబడిన తర్వాత ఏం జరుగుతుందండి? వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభు ఈ లోకం నుండి విడిచి క్షమించండి, మరణ భూస్థాపన పునరుద్ధానం తర్వాత ప్రభు ఆరోహణమై పరలోకానికి కొనిపోబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారండి? సువార్త ప్రకటిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. అంటే వారి జీవితాల్లో ఈ శబ్దం మేఘంలో నుండి పుట్టిన శబ్దాన్ని వాళ్ళు వినటం ద్వారా, మేఘంలో నుండి పుట్టిన శబ్దాన్ని వాళ్ళు వినటం ద్వారా, ఆ శబ్దం పలికిన మాటలప్పటి వరకు మనసులో పెట్టుకున్నారు. ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా అనేకులకు సువార్త ప్రకటిస్తున్నారు. ఇదిగో ఈయన ఎలాంటి వాడు, ఆయన్ని బట్టి ప్రభు తండ్రి ఆనందించాడు, ఆయన మెస్సయ్య లోకాన్ని పంపాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మనందరి కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మానవాళికి పాప క్షమాపణ వచ్చింది. ఈయనే మార్గము, ఈయనే సత్యం, ఈయనే జీవం, ఈయనే లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని సకల ప్రజలకి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ శబ్దాన్ని వాళ్ళు, మేఘములో పుట్టిన ఆ శబ్దాన్ని వారి హృదయాల్లో, వారి వినికిడిలో వినటం ద్వారా, వారి వినికిడిలో ఆ శబ్దంలో వినటం ద్వారా సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన వారు ఉంటారు. ఎందుకంటే ఆ శబ్దం వారి జీవితాల్లో, ఆ మేఘంలో నుండి పుట్టినప్పుడు ఆ శబ్దాన్ని విన్నారు. ఆ తర్వాత ప్రభుని గురించిన పూర్తి అవగాహన వారి జీవితాలు వచ్చినప్పుడు, అటు పిమ్మట ప్రభు ఈ లోకం నుండి విడిచిపెట్టబడిన తర్వాత వారు ఏం చేస్తున్నారండి? సత్య సువార్తని సకల ప్రజలకి తెలియపరుస్తున్నారు. ఈరోజు బలలో పాల్గొనే మనకు కూడా సేవకుని యొక్క నోటి నుండి గొప్ప శబ్దం మనకు వినబడచ్చు. మనము యేసు ప్రభు వారి శిష్యుల వలె ఎంతవరకు సువార్తను ప్రకటిస్తున్నాం? ఇప్పుడు నేను యేసు ప్రభుని అని చెప్పట్లేదండి, అలాంటి శబ్దం మనకు వినబడుతుంది. కానీ అలాంటి శబ్దం వింటున్నాం మనం ఎంతవరకు ప్రభు యొక్క సువార్తను చేస్తున్నాం, ప్రభు యొక్క పరిచర్యం చేస్తున్నాం, లేదా ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాం, లేదా ప్రభు యొక్క శబ్దాన్ని ఎంతవరకు వింటున్నాం అన్నది ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకొని చూసుకోవాలి. ప్రభు శబ్దమును,
ఆ మేఘంలో పుట్టిన శబ్దాన్ని ఎలాగైతే విన్నారో అలా మనం ప్రభు స్వరాన్ని వినలేకపోతే, ప్రభు యొక్క మాట వినకపోతే, ఆ శబ్దం ఆ వినికిడి మన జీవితాల్లోకి రాకపోతే మనం నష్టపోయేవారు ఉంటాం. అలా నష్టపోయే బల్లో పాల్గొంటే కీడుని తెచ్చుకుంటాం. ఆ శబ్దము మేఘంలో పుట్టింది. ఆ మేఘంలో పుట్టిన శబ్దం వినికిడిలో వాళ్ళు వినగలుగుతూ వచ్చారు. వాళ్ళు విన్నట్లే ఈరోజు వాక్యాన్ని మనం వింటున్నాం. ఎంతవరకు వాక్యాన్ని మన హృదయాల్లోకి తీసుకుంటున్నాం, ఎంతవరకు వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకుని బలలో పాల్గొంటున్నాం అన్నది అవసరం. మన జీవితాలు సరి చేసుకోకుండా బలలో పాల్గొంటే దేవుని యొక్క తీర్పుని తెచ్చుకునే వాళ్ళకు ఉంటాం. ఇదేన్నమాట 4. 5వ విషయం చూద్దాం. 5వ మాట లూకాసు సువార్త 9:32. లూకాసు సువార్త 9:32. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనలో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసిరి. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా. దేవుని యొక్క వాక్యం చూసిన 5వ మాట ఏంటంటే చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 9వ అధ్యాయము ఎన్నో వచనం? 32వ వచనంలో రాయబడిన మాట ఏంటి? పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమతో ఆయనతో కూడా ఆయన మహిమను ఆయనతో కూడా నిలుచున్న ఇద్దరు మనుషులను చూచిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట, మొదటిగా వారు చూసిందేంటి? ఏం చూశారు వాళ్ళు? అది అయిపోయిందమ్మా. ఇప్పుడు ఈ చదివిన వచనంలో ఏం చూశారు వాళ్ళు? ఎవరిని? మహిమను చూశారు. మొదట ఇద్దరం కాదు, ఫస్ట్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన మహిమను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యేసు ప్రభువారితో పాటు కొండెక్కిన శిష్యుల యొక్క జీవితాల్లో కలిగినవి కానీ, వారి జీవితాల్లో అనుభవాలు కానీ, వారి జీవితంలో జరిగింది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క మహిమను చూడగలుగుతూ వచ్చారు. ఏం చూడగలుగుతూ వచ్చారండి? యేసు ప్రభువారి యొక్క మహిమను. అంటే అప్పుడు చూడలేదా? అంతకుముందు చూడలేదా యేసు ప్రభువారి మహిమను? అంటే చూశారు, కానీ కొంత మేరకే చూశారు. పరిపూర్ణమైన యేసు ప్రభువారి యొక్క మహిమ యేసు ప్రభువారు కొండెక్కినప్పుడు చూడగలుగుతూ వచ్చారు. ఎవరు? శిష్యులు. యేసు ప్రభువారు కొండెక్కినప్పుడు పరిపూర్ణమైన మహిమను చూడగలుగుతూ వచ్చారు. కొంత మేరకు మహిమను ఎప్పుడు చూశారు? యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం నుండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్తువులతో కట్టబడిన వాడై లోపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను, కట్టి ఉండెను. అంతటా యేసు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాడు. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదుల్లో అనేకులు ఆయన విశ్వాసమంచుడి గాని వారిలో కొందరు పరిసరుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువారి యొక్క మహిమని ప్రజలు చూస్తున్నారు. శిష్యులు కూడా చూసి ఉండొచ్చు. కొంత మేరకే మహిమ. ఇక్కడ 40వ వచనంలో కూడా అంటాడు ప్రభు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు. 40వ వచనంలో కూడా రాయబడుతుంది. అంటే ప్రభు యొక్క మహిమని కొంత మేరకే చూడగలుగుతూ వచ్చారు. ఎంతవరకు అండి? కొంతవరకే ప్రభు యొక్క మహిమ ఏంటి అన్నది చూడగలుగుతూ వచ్చారు. పరిపూర్ణమైన మహిమ కొండ మీద చూడగలుగుతూ వచ్చారు. ఆ కొండ మీద చూసినటువంటి మహిమను చూసి వాళ్ళ జీవితాల్లో వారి జీవితాలు ఎంతో గొప్పగా చేయబడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పాలన్న ఆలోచన ఏంటంటే ప్రభు ఇస్తున్న తలంపు, యేసు ప్రభు వారితో పాటు కొండెక్కిన వారి జీవితాల్లో ప్రభు మహిమను చూడగలిగారు. ప్రభు మహిమార్థమైన జీవితం, ఎంత గొప్ప ప్రభు, ఎంత గొప్ప మహిమతో కూడినవాడు, ఎంత గొప్ప మహిమ కలిగిన వాడు అని చెప్పి ఆయన చూడగలుగుతూ వచ్చారు. ఇంకా శిష్యులు కూడా యేసు ప్రభు వారు ధోనిలో వెళ్తున్నప్పుడు, ధోని అలల చేత కొట్టబడుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మనం
మునిపోతున్నాం లేదా నిద్రించబోతున్నాం, చనిపోబోతున్నాం ప్రభా అని ప్రభువుని, నిద్రపోతున్న ప్రభుని లేపుతున్నప్పుడు ప్రభు అంటాడు కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి, ఎందుకు మీకు ఎంత భయం అంటే వారి జీవితాల్లో ఏంటి, ప్రభు ఉండగానే అల్ప విశ్వాసం ఉంది కాబట్టి వారి జీవితంలో మునిపోతున్న అనుభవం ఉంది. ఇక్కడ మనం చూడగా అక్కడ యేసు ప్రభు గాలిని సముద్రం గద్దెంపగా అవి నిమ్మలమాయాను. అప్పుడు ఈయన దేవుని కుమారుడిని మహిమాత్మైన కార్యాలు చూడగలుగుతూ వచ్చారు. అంటే క్రియాపూర్వకంగా ఆయన మహిమను చూడగలుగుతూ వచ్చారు, కానీ ఆయనకున్న నిజమైన మహిమను ఆ కొండ మీద మాత్రమే చూడగలిగారు. మీకు చెప్తున్నా, మళ్ళా గుర్తు తెచ్చుకోండి, క్షమించండి, గుర్తు తెచ్చుకోవడం కాదు, మళ్ళా గమనించండి. ఆయన క్రియాపూర్వకమైన మహిమార్థమైన కార్యాలు భూమి మీద చూడగలిగారు. అర్థమవుతుందండి? మహిమార్థమైన కార్యాలు అంటే క్రియాపూర్వకమైన భూమి మీద చూడగలిగారు. అసలు ఆయన మహిమ ఎలా ఉంటుందన్నది ఆ కొండ మీద మాత్రమే చూడగలుగుతూ వచ్చారు ఆ ముగ్గురు శిష్యులు. ఆయన మహిమను చూసిన అనుభవం శిష్యుల్లో ఉంది. ఎందుకంటే ఆ క్రియాపూర్వకమైన జీవితంతో కూడిన మహిమ కాదు, పరిపూర్ణమైన మహిమ. యోహాను సువార్తలో ప్రభు కూడా ప్రార్థన చేస్తున్న ప్రార్థన, పరిశుద్ధుడైన తండ్రి, భూమి పుట్టక మునిపి లోకం పుట్టక మునిపి నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో అని ప్రభు అంటాడు. అంటే అలాంటి మహిమ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద జరిగిన కార్యాలు ఆయన మహిమార్థమైన కార్యాలు, ఆయన మహిమ వేరు. ఆ మహిమని చూడగలుగుతూ వచ్చారు శిష్యులు. అది అందరూ కూడా కాదండి, ముగ్గురే చూడగలిగారు. పరిపూర్ణమైన మహిమ, ఆ మహిమ ఎంత తేటగా ఎంత స్పష్టంగా శిష్యులకు కనబడిందంటే చాలా భయపడ్డారు శిష్యులు కూడా. అంత గొప్ప మహిమ చూడండి. మన జీవితాల్లో మహిమార్థమైన కార్యాలు జరగాలని కాదు, నీవు నమ్మినలా దేవుని మహిమను చూస్తా అంటే మహిమార్థమైన క్రియలు మన జీవితంలో చూడగలుగుతాం నమ్మితే. కానీ అది కాదు, నమ్మకం వరకే కాదు, ఇంకో మెట్టు ఎక్కాలి. ఏంటో మెట్టు అంటే పరిపూర్ణమైన ప్రభు మహిమను మనం చూడాలి. నీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? ప్రభు మన జీవితంలో చేసే క్రియాపూర్వకమైన మహిమార్థమైన కార్యాలు కాదు నేను అంటుంది, అవి మనం అడగంగానే చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అడగక మునిపే అక్కర్లేంటి ఎరిగిన వాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అవునా కదా? అడగక మునిపే అక్కర్లేంటి ఎరిగిన వాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అడిగితే ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చేవాడు. నా దగ్గరకు వచ్చేవాడు నేను ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. అంటే ఆయన అన్ని ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన క్రియాపూర్వకంగా చేసిన మహిమార్థమైన కార్యాలు వేరు, ఆయన మహిమ వేరు. ఆ స్పష్టమైన మహిమ, ఇంకా మాటలు చెప్పమంటారా? పరలోక రాజ్యంలో ప్రభు ఎలాంటి మహిమ కలిగిన వాడు ఉంటాడో ఆ మహిమను పేతురు, యోహాను, యాకోబు చూడగలుగుతూ వచ్చారు. ఏ మహిమనండి? పరలోక రాజ్యంలో ప్రభు ఎలాంటి మహిమనైతే కలిగి ఉంటాడో నేను అనుకుంటున్నా, అలాంటి మహిమను ఆ ముగ్గురు శిష్యులు చూడగలుగుతూ వచ్చారు. ముగ్గురు శిష్యులు చూడగలుగుతూ వచ్చారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అనుభవం చూడండి. అందుకే యోహానుకి ప్రకటన గ్రంథం రాసే ధన్యత ఇచ్చాడు. పేతురు యేసు ప్రభు కోసం తల్లకిందులుగా సిలువేయబడ్డాడు. యాకోబు అయితే రంపం చేత కోయబడ్డాడు. రెండు ముక్కలుగా చేయబడుతున్న అనుభవం, కత్తి చేత కానీ రంపం చేత కోయబడుతున్న అనుభవాలు. ఎందుకు ఇవన్నీ? ప్రభు మహిమను చూశారు కాబట్టి వాళ్ళ చావుకైనా వాళ్ళ మరణానికైనా తెగించారు. ఎందుకు? ఆ మహిమను చూశారు కాబట్టి ఆ మహిమలోకి వెళ్ళటం కొరకు, ఆ మహిమలో పాల్గొనటానికి, ఆ మహిమలో ఉండటానికి. ఏ మహిమ ఇది? చచ్చిపోయిన వాడిని లేపిన మహిమని కాదండి, కుష్ఠరోగులు స్వస్థపరిచిన మహిమ కాదు ఇది. ఇది మహిమార్థమైన కార్యాలు, చచ్చిపోయిన వాడు లేవటం, కుష్ఠరోగులు స్వస్థపరచడం, నిద్రిస్తున్న పాపను తిరిగి లేపటం, కానీ ఇంకా 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 చాలా ఉండే కదా యేసు ప్రభు చేసిన అద్భుతాలు. ఇవి మహిమార్థమైన కార్యాలు. అసలైన ఆయన మహిమని శిష్యులు చూడగలిగారు ముగ్గురు. ఎంతో స్పష్టంగా పరలోకంలో ప్రభు ఎలా ఉంటాడన్నది, ఆయన ఎంత మహిమతో ఉంటాడన్నది నాకు తెలిసి శిష్యులు చూడగలుగుతూ వచ్చారు భూమి మీద. అసలు ఆయన పరలోకంలో ఎలా ఉంటాడో చూడగలిగారు. అంత గొప్ప మహిమను మనం చూడాలి. ఇప్పుడు చెప్పండి, మహిమార్థమైన కార్యాలు మనకు కావాలా, ఆయన మహిమను మనం చూడాలా? నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. ఆయన మహిమార్థమైన కార్యాలు మనకు కావాలా, ఆయన మహిమను చూడాలా? అట్లయితే ఇక్కడ ఇప్పటి నుంచి ప్రభా నాకు అది కావాలి ఇది కావాలని అడగొద్దు. నాకు అది కావాలి ఇది కావాలి ప్రభా అని అడగొద్దు. ఏమని అడగాల? ఏమని అడగాలి? నీ మహిమను నేను చూడాలి. ఆ మహిమలో నేను ఆయన మహిమలో ఉండేదను. అక్కడ మహిమ కావాలి ప్రభా. మన పితరులు చాలామంది, బక్సింగ్ గారు కానీ, కోషి గారు కానీ, చాలామంది పెద్ద పెద్ద దైవజనులు, అదే రీతిలో తిమోతి అంకుల్ కానీ, చాలామంది యొక్క దైవజనుల యొక్క జీవితాల్లో
దేవుని మహిమ కొరకు జీవించారు. వారి జీవితాల్లో దేవుని మహిమను చూడాలని ఇష్టపడుతూ వచ్చారు. దేవుని మహిమ ఎలా ఉంటుందో చూడాలని ఇష్టపడ్డారు కాబట్టి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటూ వచ్చారు. అదే రీతిలో అపోస్తలుడైన పౌలు కూడా సమస్తమును పెంటగా ఎంచుకున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు? అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు గమనించినట్లయితే ఆయన మహిమను మనం చూడాలంటే, ఆ ప్రభు పరలోకంలో ఎలాంటి మహిమతో ఉన్నాడో అది మనం చూడాలంటే మనం ఎలా ఉండాలా? సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాలి. అది ఎంచుకున్నప్పుడు ఈ లోకంలో ఎలా ఉంటావు తెలుసా? రాళ్ల చేత కొట్టబడతావు. ఎలా ఉంటావు? రాళ్ల చేత. ఎవరు రాళ్ల చేత కొట్టబడ్డారు కొత్త నిబంధనలో? స్టెఫెను. ఎందుకు కొట్టబడ్డాడు? ప్రభువుని గురించి చెబుతున్నాడనేగా, ప్రభు మహిమ గురించి చెబుతున్నాడనేగా, ప్రభు మహిమార్థమైన కార్యాల గురించి చెబుతున్నాడనేగా రాళ్ల చేత కొట్టబడింది. ఈ లోకంలో నువ్వు రాళ్ల చేత కొట్టబడుతున్నావంటే ప్రభు మహిమ నువ్వు చూస్తావని నిరీక్షణ నీకుంది. అలా లేదు, అంతా యథాస్థితిగా సమూహంగా సమానంగా సాగిపోతుంది అనుకో జీవితం. మనమే పరీక్షించుకోవాలి. కానీ ఇది ఎన్నో మాట? 5. కాబట్టి ఆయన మహిమని వారు, అసలైన మహిమ, యేసు ప్రభువారు పరలోకంలో ఎలా ఉంటాడు ఆ మహిమను వారు చూడగలిగారు. అలాంటి మహిమను మనం చూడాలంటే ఆయన మహిమార్థమైన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి, ఆయన మహిమ ఎంత గొప్పగా ఉంటుందో ఆ మహిమను చూడటం కొరకే మనం సిద్ధపడాలి. ఆ మహిమను చూడాలనే ఆశ కలిగిన వారు మాత్రమే బల్లో పాల్గొనాలి. లేని ఎడల ఈ లోకంలో మహిమార్థమైన కార్యాలు జరిగితే చాలు ప్రభు అనుకుంటుంటే బల్లో పాల్గొనలేం. ఇదన్నమాట 5. 6వ విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవ్వరును. కాబట్టి వారు కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారితో పాటు శిష్యులు కొండ మీదకి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో జరుగుతుంది కానీ వారి యొక్క అనుభవాల్లో కానీ 6వ మాటను చూసినట్లయితే యేసు తప్ప మరెవ్వరిని ఎవరు, అది యేసు తప్ప మరెవ్వరు కనబడలేదు. ఇదే మాట మరొకసారి చూడవచ్చు. లూకాసు వార్తలు మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా రాయబడింది. లూకాసు వార్త 9:36. ఎవరండి? యేసు మాత్రమే ఆగిపడింది. అంటే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన్ని మాత్రమే చూడగలుగుతూ వచ్చారు, ఇంకేమి చూడలేకపోతూ వచ్చారు. ఇంకేమి చూడలా కూడా. ఏం చూస్తున్నారు ఇక? ఆయన్ని మాత్రమే చూస్తున్నారు ఇక ఫైనల్గా. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభువును మాత్రమే మనం చూడాలి. ఎవరిని చూడాలా? ప్రభువును మాత్రమే చూడాలి. ఇంకెవ్వరిని మనం చూడకూడదు. ఇంకెవరిని చూడకూడదు. చూడండి, ఒక మాట చెప్తా. భక్సింగ్ గారు పల్లవరపు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక నలుగురు 5 ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి ప్రభు వల్ల అక్కడే ఆరంభించబడింది. పల్లవరపు కొండ మీద రాత్రి అంతే ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వ్యక్తి లేచి కళ్ళు తెరిచి చూశాడంట. 4 కలిసి 5 ఎంతమంది ఉన్నారో గుర్తులేదు కానీ వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆయన కళ్ళు తెరిచి చూశాడంట. అందరూ ప్రార్థనలో ఉన్నాడు, ఒక ఆయన కళ్ళు తెరిచి చూశాడు. చూడంగానే చుట్టూ తేళ్లు జెర్రులు కనపడుతున్నాడు. నాకెందుకు బాబు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. ఏం చేశాడు? నాకెందుకు బాబు అని చెప్పి కాకుండా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత ఇక కొంత సమయానికి తర్వాత ఒకరు తమిళనాడులో ఉన్న ఆచారం ఏంటంటే పైన ఈ టవల్ వేసుకుంటారు. ఏం వేసుకుంటారు? టవల్. వాళ్ళు లుంగి కట్టుకుంటారు, పంచి కట్టుకుంటారు, టవల్ కూడా వేసుకుంటారు. ఒక ఆయన వచ్చి టవలు కింద పరిచాడంట. మరొక ఆయన వెళ్ళి రొట్టె తెచ్చాడు. మరొక ఆయన నిమ్మరసం తెచ్చాడంట. మరొక ఆయన టవల్ తీసి దాని మీద వేసాడంట. వేసి అట్లా మొదటి ప్రభు వల్ల ఆరంభించబడింది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రభు యొక్క మాటలు ఆయన కళ్ళు తెరిస్తే ఏం కనపడినాయి? కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? ప్రభు కనపడతాడు. ఇప్పుడు విషయం ఏంటంటే యేసు ప్రభు వారి శిష్యులు ప్రభువుని మాత్రమే చూడగలుగుతూ వచ్చారు. ఆ ముగ్గురు దేన్ని కూడా చూడలేదు. ఏ వైపు కూడా చూడటానికి అవసరం లేదు. ఎందుకంటే ప్రభువుని మాత్రమే చూడగలుగుతూ వచ్చారు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఏంటంటే మనం ప్రభువుని మాత్రమే చూడాలి. ఇంకా దేన్ని కూడా మనం చూడకూడదు. చాలా మంది రకాలు ఉంటారు. ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు కొన్ని అలవాట్లు కలిగి ఉంటారు. ఏంటి అలవాట్లు అంటే ఎవరు ఎలా ఉంటారు,
ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతూ వస్తారు, ఎవరు ఎలాంటి వారని గమనించడానికి వస్తారు. కొంతమంది వస్త్రాలు ఎలా ఉన్నాయి, కొంతమంది ఇంకేం చేస్తున్నారు వీళ్ళు, కొంతమంది ఎలా ఉంటారు అంటే మనుషులను చూడటానికి మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. నేను అన్నా కదా, ఈరోజు మన జీవితం అలా ఉంటే మనం బలలో పాల్గొనటం కూడా కష్టమే, పాల్గొనొద్దు కూడా. మందిరానికి వచ్చేవారు ఎవరిని చూడాలి? సేవకుడు సొక్కా వేసుకున్నాడు, ఇక్కడ 4 మచ్చలు ఉన్నాయి, 2 గీతలు ఉన్నాయి, ఇక్కడ ఎర్రగా మచ్చలు ఉన్నాయి, ఇంకా గుడ్డ చిరిగిపోయింది, బాత్రూమ్ లాకులు లేవు, టెంట్ ఏమో ముందలే వేయలేదు, వంట చేసేవాళ్ళు సరిగ్గా చేయలేదు. అర్థమవుతుందండి? ఈ టయానికి వస్తాడు, ఈ టయానికి వచ్చింది. ఈ పనికి మన చెత్త కాదు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆలోచించాల్సింది. ఏం చేయాలి? వాళ్ళు ఏం చూశారు? యేసును మాత్రమే చూశారు, లోకపు వాటిని చూడలా. ఏం చూడాల? లోకానుసారమైన వాటిని వేటిని చూడాల, యేసును మాత్రమే చూశారు. ఈరోజు అది కావాలి ప్రభుకి, అలాంటి క్రైస్తవుడు కావాలి ప్రభుకి అలాంటి క్రైస్తవుడు కావాలి, అలాంటి దేవుని బిడ్డలు కావాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు వీళ్ళట్టుండారు, వాళ్ళట్టుండారు, వీళ్ళట్టని చెప్పుకునేటం కాదు. ప్రభువుని మాత్రమే చూడటానికి రావాలి. దేనికి రావాలండి? ప్రభువుని మాత్రమే చూడాలి. మనుషులను చూడొద్దు, లోకం చూడొద్దు, వాళ్ళలో ఉన్న బలహీనతలు చూడొద్దు, వాళ్ళలో ఉన్న లోపాలు చూడొద్దు, వాళ్ళలో ఉండేటువంటి ప్రతి బలహీనత చూడకూడదు. మనం చూడాల్సింది ప్రభువుని మాత్రమే. ఏం చూడాలా? గుడ్డ చిరిగింది, సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు దేవునికి సమర్పించుకుంటారు, కొత్తది వచ్చింది. ఈరోజు 10 కుర్చీలు మాకు తెలియదు, ఓపెన్ చేసేదానికి లోపల పెట్టుండే 10 కుర్చీలు, 7, 4, 6, 3 పడేసి ఉంటాయి. ఎవరిచ్చారో తెలియదు, మరి మంచి పని చేశారు. నేను ఇచ్చాను అన్నట్టు అన్న నా కొన ప్రార్థన చేయని చెప్పుకోకుండా ఇచ్చారు, దేవుని కొందనాలు. అట్లాగే ఉండాలి. ఎవరో మరి 10 కుర్చీలు ఎత్తుకొచ్చారు, పెట్టేశారు. పోయిన వారం ముందు వారం అనుకుంటూ వచ్చారు కుర్చీలు తక్కువని, తేవాలని. అంటే ఒకటి తక్కువైందంటే ఇది లేదన్న లోపం మనం చూసుకుంటాం, కానీ అది ఇస్తాడని ఎందుకు చూడలేకపోతున్నాం దేవుని వైపు? అది దేవుడు ఇస్తాడని దేవుని వైపు ఎందుకు చూడలేకపోతున్నాం? ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయి. మనం దేవుని వైపు చూడట్లా, పరిస్థితుల వైపు చూస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది కదా, దేవుని వైపు వాళ్ళు యేసును మాత్రమే చూడగలిగారు, ఇంకా వేటిని వాడు చూడట్లా. మేఘంలో ప్రవేశించారు, మేఘం కమ్మింది, అంత బాగుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఏం జరుగుతుందండి? యేసును మాత్రమే చూస్తున్నారు, ఇంకెవరిని చూడటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎవరిని చూస్తున్నారు? యేసు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చెప్పమంటారా? బల్ల దగ్గరకు వస్తే ప్రభు నిన్ను మాత్రమే చూస్తాడు, నీ పక్కన ఎట్టాడు అనేది తర్వాత. నువ్వు ఎలా ఆలోచనలు కలిగి ఉండవు? నీవేమో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళెట్టా వీళ్ళెట్టా అని వాళ్ళ వైపు చూస్తున్నావు, ఇప్పుడు ప్రభు నీ వైపు చూస్తున్నాడు. అందుకే ఒక మాట అంటాడు, సహోదరుడా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకుని ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుని తీసేయమంటాడు. మనమేం చేస్తాం? మన కంట్లో ఉన్న దూలాన్ని ఎట్టా పెట్టుకుంటాము, ఎదుటి కంట్లో ఉన్న నలుసుని చూస్తాం. అది కాదు ప్రభు కోరుకునేది. నువ్వేమో ఏం చూస్తున్నావు? నలకని చూస్తున్నావు, చిన్నది. ప్రభు ఏమో నా కంట్లో ఉన్న దూలాన్ని చూస్తున్నాడు. ఇక అది మన పరిస్థితి ఎట్లా ఉండేదో చూడండి. నలకంటే ఏమైంది? ఫూ అనగానే పోయిద్ది, పోదా? పోయిద్ది. దూలం పోదు. కాబట్టి ఎవరికి తీర్పు వచ్చింది? దూలం అంటే ఏంటి తెలియదమ్మా? దూలం అంటే పెద్ద ఒక చెక్క లాంటిది, పెద్ద దిమ్మని. ఇలాంటి పూర్వదినాల్లో ఇట్లా అడ్డంగేసి టేకుతో చేస్తూ ఉండేవాళ్ళు, వాటిని దూలాలు అంటారు ఆంధ్రాలో. మరి ఇక్కడ ఏమంటారు తెలియదు. దూలమే. అంటే మీ చదువుల్లో లేనట్టు ఉంది దూలం అన్నది, బాగా చదువుకుంటున్నారు. కానీ అలాంటి దూలం, కానీ ఆ దూలం అన్నది చాలా గట్టిది, పెద్దది. కానీ మానవుడి జీవితాన్ని గమనించాల్సింది ఏంటంటే, యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క జీవితంలో కొండెక్కిన తర్వాత వారి జీవితంలో జరిగింది కానీ, వారి జీవితాల్లో ఉన్నవి కానీ, వారి యొక్క అనుభవాలు ఏంటంటే యేసును మాత్రమే చూశారు, ఇంకేం చూడాల. ఈరోజు నీవు నేను మనం ప్రభువుని చూస్తే మన కంట్లో ఉన్న దూలాన్ని ప్రభు తీసేస్తాడు. అట్ట కాదని మనం పక్కన వాళ్ళ కంట్లో ఉన్న నలకలను ఎతికామనుకోండి, మన కంట్లో ఉన్న దూలాన్ని బట్టి ఓ రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు తీర్పు తీరుస్తాడు. అదే అని చెప్పి మనం ఇప్పుడు బలలో పాల్గొన్నా, దూలం పెట్టుకుని బలలో పాల్గొంటే ప్రయోజనం లేదు. మరి ఈ రోజు నుండి మన జీవితాలు ఎలా ఉండాలంటే, పలానక్క ఎలాంటి స్కార్ప్ కట్టుకొచ్చింది, పలానక్క ఎలాంటి బట్టలు వేసుకొచ్చింది, ఇవి మనం చూడదు. టైం అయిపోయింది, నేను కూడా ముగిచ్చేస్తున్నా. ఈ లోపలగా మనం చూడాల్సిందేంటి? యేసును మాత్రమే చూడాలి. ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? వాక్యం ద్వారా నేనేం నేర్చుకోవాలో నాకేం నేర్పిస్తావు?
ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాకేం తెలియపరుస్తున్నావు ప్రభు అని ఆ ప్రభువులో ఉండటమే మనం చూడాలి. ప్రభువుని మాత్రమే చూడాలి, ఇంకెవరిని మనం చూడకూడదు. ఎవరిని చూడకూడదండి? ఎవరిని చూడకూడదు, ప్రభువుని మాత్రమే చూడాలి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన్ని మాత్రమే చూశారు కానీ ఇంకెవరిని చూడాలి. యేసు మాత్రమే వాళ్ళకి అగుపడ్డాడు. ఎందుకు? వాళ్ళు లోకపు ఆలోచనలు, లోక ఆలోచనలు, లోకంలో నివసిస్తున్నటువంటి మనుషుల్లాగా వాళ్ళు ఆలోచిస్తలా. వాళ్ళ ఆలోచన ఎలా ఉండే? పరసంబంధమైనవి ఉండే కాబట్టి ప్రభువుని మాత్రమే చూడగలిగారు. అందుకే బైబిల్ అంటుంది కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడి, అప్పుడు అన్ని సమస్త మీకు అనుగ్రహించబడు. కాబట్టి మన జీవితాల్లో 6వ మాట ఏంటి? యేసుని మాత్రమే చూడగలిగారు. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ప్రభువుని మాత్రమే చూడాలా, మనుషుల్లో లోపాలు చూడొద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఈ అన్నట్ట, ఆయన్నట్ట, ఈ అక్కట్ట, అట్లా వాళ్ళెట్టుండ వీళ్ళెట్టున్నారు మనం అనుకుంటే ఇంకా ప్రభువుని చూడట్లేదని అర్థం. ఈరోజు వరకు చూసిన అనుభవం మన అందరిలో ఉంది. దాన్ని తొలగించుకుందాం. ఎప్పటి నుండి? ప్రభా, నా కంట్లో ఉన్న దూలాన్ని తీసేయని సరి చేసుకుని నిన్ను మాత్రమే చూడాలి. నిన్ను చూడకోకుండా నా కంట్లో ఉన్న దూలం అడ్డుగా వస్తుంది. ఆ దూలాన్ని తీసే ప్రభుని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయం చూద్దాం. చివరి మాట లూకా సువార్త 9:36 వచనం. ఆ శబ్దం వచ్చిన తర్వాత మాత్రమే అగుపడ్డాడు. తాను చూసిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. అది 7వ మాట ఏంటంటే, వారు ఇంకా ఏం చేస్తూ వచ్చారు? ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రం అగిపడును, తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములో ఎవరికి అంటే వారి జీవితాల్లో. 7వది ఏంటంటే, ఆయనతో పాటు కొండెక్కిన శిష్యుల యొక్క జీవితాల్లో జరిగినవి కానీ వారి యొక్క అనుభవాలు చూసినట్టయితే 7వదిగా వారు అనేకమైన విషయాలు తాము చూచిన వాటిల్లో ఆ దినములో ఎవరికి తెలియజేయకుండా ఊరకనే ఉండాలంట. అంటే ఒక వ్యాఖ్యానంలో చూసినట్టయితే వారు అనేకమైన విషయాలు చూచినంట. ఏం చేశారు? అనేకమైన విషయాలు వారి జీవితంలో యేసుప్రభు వారి ద్వారా, యేసుప్రభు వారి యొక్క జీవితంలో వాళ్ళు చూశారు. వారి జీవితంలో అనేకమైన విషయాలు చూశారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారి యొక్క జీవితాల్లో భయపడినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఏం చేస్తూ వచ్చారండి? భయపడినటువంటి అనుభవం. అదే మరి లూకా సువార్త 9:35 వచనం చివరిలో కూడా శిష్యులు భయపడిరి. ఏం చేస్తూ వచ్చారండి? శిష్యులు భయపడ్డారు. అంటే యేసు ప్రభువారు గురించినటువంటి అనేకమైన విషయాలు చూసినప్పుడు కానీ, యేసు ప్రభువుని మాత్రమే చూసినప్పుడు కానీ, ఆ తర్వాత అంతకు ముందు కానీ శిష్యులు ఏం చూస్తూ వచ్చారు? ఆ సందర్భాన్ని, ఆ మేఘం కమ్మినప్పుడు కానీ, ఆ తర్వాత అయినా భయపడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా కొనియాడబడతారని బైబిల్లో. మనం దేవుడు అంటే ఎంత భయపడుతున్నాం? వాళ్ళు అనేకమైన విషయాలు చూశారు, భయపడుతున్నారు కూడా. చాలా విషయాలు వారు చూశారు. ఆ దినముల్లో ఏం బయటికి చెప్పలే, వాళ్ళు చూసి రహస్యంగా ఉంచుతూ వచ్చారు. ఏం ఉంచుతూ వచ్చారండి? రహస్యంగా ఉంచారు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటి? తాము చూచిన వాటిలో ఒకటో ఆ దినమున ఎవరో చెప్పాలంటే అర్థం ఏంటి? రహస్యంగా ఉంచారు. మనమేం చేస్తాం? రహస్యంగా ఉంచాల్సిందని బట్టబయలు చేస్తాం, బట్టబయలు చేయాల్సిందని రహస్యంగా ఉంచుకుంటాం. అర్థమైందండి? రహస్యంగా ఉంచాల్సిందేమో అందరికీ తెలిసేటట్టు చేస్తాం, అందరికీ తెలవాల్సిన విషయం ఏమో రహస్యంగా ఉంచుతాం. అదే మన జీవితం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనం చాలా మెలకువగా ఉండాలి, జ్ఞానపూర్వకంగా జీవించాలి. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు జ్ఞానముతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నారు. అక్కడ వారి జీవితాల్లో చాలా జ్ఞానంగా ఉంటూ వస్తున్నారు. ఈరోజు మనకు అది అవసరం, జ్ఞానపూర్వకమైన జీవితం. యేసు ప్రభువు వారి శిష్యులు చూశారు కానీ ప్రజలకు చెప్పలా. ఎందుకు చెప్పలేదు అని అంటే, అది ఆయన మరణం తర్వాత చెప్పాల్సిన విషయాలు, ఆయన చనిపోయి సమాచారం తిరిగి లేచిన తర్వాత చెప్పాల్సిన విషయాలు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు చెప్పలా, దాన్ని దాచిపెట్టుకున్నారు. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు ఉంటాయి, అందరికీ పంచుకుంటాం, కొన్ని విషయాలు అందరూ పంచుకుంటాం. నేను చాలా చోట్ల చూస్తూ వచ్చా, ఇక్కడ చూడలేదు కానీ చాలా చోట్ల చూసా. ఎట్లా ఉండిద్దంటే, ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకో, అన్నా స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇంటి వస్తా, అన్నా అది ఆయన ఉన్నాడే చాలా పాపాత్ముడు అన్న, 2-3 భార్యలు చేసుకున్నాడన్న, చాలా త్రాగుబోతన్నా, ఆయన మందిరానికి వస్తాడు, ఈయనట్టు అంటాడు అన్న అంటారు.
నేను ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి చెప్పేటప్పుడు నేను గమనించేది ఏంటంటే ఖచ్చితంగా ఈయన అనేకుల మీద సాడీలు చెప్పేవాడు అనుకుంటా. చాలా మంది చెబుతూ వస్తారు. నేనేమంటానంటే మేము కూడా కొన్ని చెప్పి ఉండొచ్చు, కానీ ఎవరం పరిపూర్ణం కాదు. ప్రతి మనిషి జ్ఞానపూర్వకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఆ విన్నటువంటి విషయాలు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఒక వ్యక్తి అంటూ వచ్చారు, ఒక వ్యక్తి కాదు, ఒక సంఘస్థులు ఈ మందిరం విషయమై కొంత సహాయం కోరటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నేను ఆ డెడికేషన్ రోజు కూడా వాళ్ళ గురించి చెప్పాల. వెళ్ళాము, ఒక రోజు కలిసాము. మొదట జస్ట్ వెళ్ళి ఊరిని అన్న సంగతిని ఫోన్ చేసి మాట్లాడేవంతే. హెబ్రోన్ నుండి నేను ఫోన్ చేసి మాట్లాడా. సరే బ్రదర్ అన్నాడు. ఒక సండే వెళ్ళాం. కలిసిన తర్వాత కూర్చున్నాము. సండే అయిపోయింది, వాళ్ళ దగ్గర వర్షిప్ కూడా అయిపోయింది. మేము కూడా ఇక్కడ ఆరాధన ముగించుకుని కారులో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, కూర్చున్నాము. ఏంటి వచ్చారన్నారు. ఇటు పరిస్థితి అన్న, ఎట్లా అవసరం అన్న. సరే బయట కూర్చోండి, తర్వాత మాట్లాడతాం అన్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. మీరు ఒక లెటర్ రాయండి అన్నారు. రాసాము, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొంత అమౌంట్ ఇచ్చారు. స్పాట్లోనే ఒక 50,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చారు. మేము వెళ్ళిన చోట ఎప్పుడు కూడా ఒకేసారి ఇవ్వాలి, ఎమ్మటే కొన్ని రోజులు తిప్పుకోవటమో 4 రోజులు అంటాను లేట్ అవుతూ వచ్చింది వాళ్ళు మాట్లాడుకోవడానికి. స్పాట్లో చెక్ రాసి ఒక 50,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, బ్రదర్ ఈ 50,000 మేము ఇచ్చినట్టు మీరు ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే మేము వీటి విషయమే మర్మంతో ఉంచుతున్నాం. మేము ఇక్కడ సౌత్ ఇండియాలో ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలు ఎవరికి సహాయం చేయట్లేదు కాబట్టి నువ్వు వచ్చావు, నీతో పాటు సంఘస్థులు వచ్చారు కాబట్టి అని కొంతమంది వెళ్ళాం. మీరు వచ్చారు కాబట్టి మీకు మాత్రమే వచ్చారు, కాదనుకోకుండా ఇస్తున్నాం. అక్కడ ఎవరికీ చెప్పొద్దు ఈ మాట అన్నారు. ఎందుకన్నారు అంటే వారి జీవితంలో ఆ మాటలు ఇంకోటి తెలియకూడదని దాచిపెడుతూ వచ్చారు. మేము కూడా ఆ పేర్లు ఎందుకు చెప్పలేదంటే అవి జ్ఞానపూర్వకమైన మర్మంతో కొన్ని, అవి దాచిపెట్టుకోవాల్సిందే. చెప్పకూడదు, చెప్తే ఏమైంది, నష్టం జరిగేది. కాబట్టి ఒక వ్యక్తి మనం చూసిన వాటిని ఏం చేయాలా, మర్మంతో వారు చూశారు, వాటిని అట్లాగే దాచిపెట్టుకున్నారు. ఆ దినంలో ఎవరికి చెప్పలా. మన ఇంటి గుట్టు అనేకులు చెప్పేస్తాం. ఇంటి గుట్టు ఏం చేస్తాం, రట్టు చేసేస్తాం. అనేకులు చెప్పుకుంటూ వస్తాం. నా ఇంట్లో భర్త ఎలా ఉండడు, నా ఇంట్లో భార్య ఎలా ఉంది, నా ఇంట్లో పిల్లలు ఎలా ఉండారు, నా ఇంట్లో కుమారుడు ఎలా ఉన్నాడు, కోడలు ఎలా ఉంది, కూతురు ఎలా ఉంది, అల్లుడు ఎలా ఉన్నాడు, మనవడు ఎలా, మనవరాలు ఎలా, మన ఇంటి గుట్టు బయట పెట్టేసుకుంటాం. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఒక మర్మంతో మనం కాపాడుకోవాలా, ప్రార్థన చేసుకుంటూ జీవించాలి. అప్పుడే మన కుటుంబానికి క్షేమం, అప్పుడే మన కుటుంబానికి క్షేమం. కానీ ఈరోజు మన జీవితాల్లో మనం విన్న వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకోవాలి. ప్రియులారా, 7వ మాట, అనేకమైన విషయాలు వాళ్ళు విన్నారు కానీ ఎవరికి చెప్పలా. ఎందుకంటే చెప్పాల్సినవి చెప్పారు, చెప్పకూడని ఆగిపోతూ వచ్చారు, దాచుకుంటూ వచ్చారు. కానీ అలా మనం మర్మంతో అన్ని దాచిపెట్టుకోవాలి. కొన్ని విషయాలు మన జీవితాల్లో, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీరు పావురు వలె ఎలా ఉండాలా, పావు వలె వివేకము, పావురు వలె నిష్కపటమైన, అంటే జ్ఞానం అవసరం, జ్ఞానపూర్వకమైన జీవితం కావాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆగిపోవాలి. అది జ్ఞానపూర్వకమైన జీవితం. యేసు ప్రభువు వారి శిష్యులు ఇవన్నీ చూసి ఏం చేశారండి, ఈ అనుభవాలన్నీ చూసి భయపడ్డారు. ఆ 3 శిష్యులు ఏం చేశారు, భయపడుతూ వచ్చారు. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం దేవునికి ఎంత భయపడుతున్నాం? అసలు బల్లంటే భయం ఉందా? ప్రభు దేహం ప్రభు రక్తం అంటే భయం ఉందా? ప్రభు వాక్యం అంటే భయం ఉంటుందా? బల్ల దగ్గరికి వస్తున్నామన్న భయం ఉందా? సరి చేసుకునే విధానంలో భయపడుతున్నామా? అసలు దేవుని మందిరానికి దేవుడు ఉన్నాడు ఈ మందిరంలో అన్న భయం ఉందా? బలలో పాల్గొనేటప్పుడు భయం ఉందా? చూడండి ప్రియులారా, మనకు దేవుని భయం లేకపోతే మనం నష్టపోతాం. మనకేముండాలా? దేవుని భయం. దేవుని భయం లేకపోతే నష్టపోతాం. కానీ ఈరోజు మనం ఎలా ఉండాము? దైవ భయం కలిగి ఉండామా? యేసు ప్రభువు వారి శిష్యులు ఇవన్నీ చూసి భయపడుతున్నారు. దేవునికి భయపడిన అనుభవం, ప్రభువుకు భయపడిన అనుభవం ఉంది. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో మనం భయపడితే చాలా ధన్యులం. భయపడకపోతే మనలో దేవుని గురించిన భయం, బల్లను గురించిన భయం, ప్రభు యొక్క దేహం గురించిన భయం, ప్రభు రక్తం గురించిన భయం, ఇంకా ప్రభు సన్నిధిని గురించిన భయం మనలో లేకపోతే, భయభక్తులు లేకపోతే చాలా నష్టపోతాం, చాలా నష్టపోతాం. బుద్ధిహీనుడు, భయం లేనివారు తన వీపుకి దెబ్బలు తెచ్చుకుంటారు. బుద్ధి కలిగిన వాడు జ్ఞానపూర్వకంగా నివసిస్తాడు.
జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంది. ఎలా కట్టుకుని ఏం చేస్తుంది? తన పెనిమిటిని పెద్దలతో పాటు కూర్చోబెడుతుంది, ఊరి పెద్దలతో పాటు. అంటే ఆమె జ్ఞానం అంత గొప్పది. ప్రియులారా, ఇక్కడ చెప్పాల్సిన మాట, దేవుని జ్ఞానముతో దేవుడు అంటే భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవునికి భయపడకుండా మనం బలలో పాల్గొంటే, దేవుని భయం లేకుండా ఉంటే, ఒక రోజు నువ్వు భయపడాల్సిన సమయం వచ్చింది నరకంలో. అప్పుడు భయపడినా, అప్పుడు బాధతో ఉండా, భయంతో ఉండా ఎవడేం చేయలేడు. ఆ దినం రాకమునిపై మన జీవితాలు సరి చేసుకోవాలి. 7 విషయాలు యేసు ప్రభు వారితో పాటు కొండెక్కెళ్ళిన శిష్యుల యొక్క జీవితాల్లో జరిగినవి కానీ శిష్యుల యొక్క అనుభవాలు చూసినట్టు 7 విషయాలు. మొదటిగా, మేఘం ఒకటి వారిని కమ్మెను, అంటే పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం ఉంది వారి జీవితంలో. 2, ఈయన నా ప్రియ కుమారుడు, అంటే ప్రభువుని బట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించను, అంటే మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. 3, ఈయన మాట వినుడి, అంటే ప్రభు మాట మనం వినాలి. 4, ఒక శబ్దం ఆకాశం నుండి పుట్టాను, ఆ యొక్క వినికిడిలో మనం ఉండాలి, ప్రభు యొక్క వినికిడి మనం కలిగి ఉండాలి. 5, ఆయన మహిమను చూచారు, మనం మహిమార్థమైన కార్యాలు కాదు, ఆయన మహిమను చూడాలి. 6, యేసు తప్ప మరి ఎవరు వాడు కనబడాల, అంటే ప్రభువుని మాత్రమే చూడాలి. మందిరానికి వచ్చిన, దేవుని సన్నిధిలో ఉండే, ఎక్కడ ఉండే ప్రభువుని మాత్రమే చూడాలి. మనుషుల వైపు మనం చూడకూడదు. మనుషుల వైపు చూస్తే మందిరానికి కూడా రాలేం. మందిరానికి వస్తావా? రాలేం. అంటే నేను తప్పులు చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, మోసం చేస్తున్నా, ఏదో పాపం చేస్తున్నా, నన్ను చూస్తే మందిరానికి వస్తారా? అరే ఇట్లాంటి మందిరానికి వెళ్తున్నారు, ఇంకా మందిరానికి మనమే వెళ్దాం అనుకుంటారు. అంటే మనుషుల వైపు కాదు, ప్రభు వైపు చూడాలి. 7, వారు అనేకమైన విషయాలు చూచారు కానీ ఎవరికి చెప్పలా, అంటే మర్మంతో కూడిన జ్ఞానపూర్వకమైన జీవితం వారిలో ఉంది. అలాంటి జ్ఞానపూర్వకమైన జీవితం మనలో ఉండి దేవునికి భయపడినప్పుడు ప్రభు మన జీవితాలు ఎన్నో మేలు చేసి మనకి మెండైన ఆశీర్వాదాలు ఇచ్చి ఆ బలలో పాల్గొనేటప్పుడు ఈ 7 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగిన వారమై ఇంకా మనలో బలహీనత ఉంటే సరి చేసుకుని మనం బలలో పాల్గొన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. బలలో పాల్గొనేటప్పుడు ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రార్థనలో ఉందాం. ఎవరికి వారు మౌనంగా ప్రార్థనలో అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకోకుండా ప్రార్థనలో నిమగ్నమై ప్రార్థనలో ఉంటూ ప్రభువుని మాత్రమే చూస్తూ మనలో ఉన్న బలహీనతలు ప్రభు చూపిస్తుంటే వాటిని సరి చేసుకుని బలలో పాల్గొందాం. దయచేసి ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు.